మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రివ్యూ చేసి మేము ఒక 4 కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మొన్న ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. అంటే ఒక గ్రూప్ కానీ కాదు, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. సో ఆ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డైరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక 10 మంది మహిళలకు దాంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల ఒక 10 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి వేలాది సమాఖ్య సభ్యులందరికీ కూడా ఆ లాభాన్ని పంచడంతో మనిషికి ₹2 లాభం జరుగుతుంది తప్పితే అంతకు మించి ఇమీడియట్గా డబ్బు పరంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి మహిళా సమాఖ్య సభ్యులకు కానీ ఎవరికి కానీ లాభం జరిగే ఆస్కారం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించిండ్రో 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించిండ్రో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు. అదేవిధంగా నిన్న సీతక్క గారు ఇంకొక 4 కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏవి చూసుకున్నా కూడా 10 మంది మహిళలకు తప్పితే ఎక్కువ మంది మహిళలకు ఎక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు కనపడతలేదు. అందుకనే మేము ఇవాళ తెలంగాణ జాగృతి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి నెలకు ఏదైతే ₹2,500 ఇస్తామని చెప్పిండ్రో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వేలాది లక్షలాదిగా మహిళలందరికీ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు 2,500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే 8వ తారీఖు మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటినటువంటి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది ఏంటిది, మేము 20,000 కోట్లు వడ్డీ లేని రుణాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, అట్లా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రుణాలను మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా చాలా అందంగా ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల వరకు మహిళలకు రుణాలు ఇచ్చేది. కానీ వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి 1 సంవత్సరంన్నర పాటు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో రోషయ్య గారి పీరియడ్లో ఇవ్వకుండా ఎగ్గొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించినాం. కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు 5 లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పి పరిపాలన చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇంకోటి ఏం చేసిండ్రు, 5 లక్షల వరకే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. కానీ ఆ 5 లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మార్చి 8వ తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మీరు ఏదైతే 5 లక్షలు కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు, 20 లక్షలకు కూడా మేము వడ్డీ లేని రుణం ఇస్తామని ఏదైతే చెప్పినో మీరు ఆ క్యాప్ని పెంచండి, 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మీరు అడిగిందే, మేము చెప్పింది కాదు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్ళకు ఇప్పటి వరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేరు, వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో ఇంటి పెద్ద ఆయన చనిపోతే మాత్రం ఇమీడియట్గా ఆ లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కానీ కొత్తగా వితంతువులైనటువంటి వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేదు. అదేవిధంగా ఇప్పటికీ కూడా పాత పైసలే కేసీఆర్ పెన్షనే వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు. అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు, ఎక్కడా కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్లకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు.
అంతేకాకుండా మీరు ఏదైతే 2000 నుంచి 4000 పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు. అట్లనే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు. అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరైతే 57 ఏళ్ళు దాటిన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేరు. అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చిరో వాళ్లకు గదే కేసీఆర్ పైసలు 2000 ఇస్తారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు, ఒక కొత్త పైసా మీరు గత సంవత్సరం కాలంగా ఇవ్వలేదన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.